హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దసరా స్పెషల్ హెల్దీ నైవేద్యాల్లో భాగంగా రెండవ రోజు శనగల తాలింపు అయితే చూపించబోతున్నానండి. ఈ శనగల్లో మంచి ప్రోటీన్, ఫైబరు ఉంటాయండి. సో వీటిని మన రెగ్యులర్ డైట్లో తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ప్రాసెస్లో కనుక శనగల తాలింపు చేసుకుంటే అచ్చం మన గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా మంచి టేస్టీగా ఉంటుందండి. మరి ఈ శనగల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందు రోజు రాత్రి ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి శనగలు వేసుకొని నీళ్లు పోసుకొని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు గిన్నె నిండా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టేసేసుకోవాలి. ఉదయానికి ఈ శనగలు చక్కగా నానిపోయి ఉంటాయండి. చూడండి, మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసేసుకొని కుక్కర్ పెట్టుకొని ఈ శనగల్ని కుక్కర్లో వేసేసుకొని ఒక 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూను పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, మన శనగలు మంచిగా ఉడికిపోయాయి. ఇట్లా మనము పట్టుకొని నలిపి చూస్తే మెత్తగా అయిపోవాలండి. పప్పుగానే కనిపించాలి, పట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోవాలి. ఇట్లా ఉడికించుకొని వీటిని ఒక స్ట్రైనర్తో ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలకి తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పోపు కొంచెం వేగాక ఒక 2 రెమ్మల కరివేపాకు తుంచుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగాక ఇందులో చివరగా కొంచెం ఇంగువ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో మనము పచ్చి కొబ్బరి తురుము, ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుము ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని చక్కగా కలిపేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, అందులో ఈ పోపు అంతా వేసేసుకొని పోపు మొత్తం శనగలకి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ శనగల ప్రసాదాన్ని రెండవ రోజు గాయత్రీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి ఆశీస్సులతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈ హెల్దీ టేస్టీ శనగల ప్రసాదం మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక హెల్దీ అండ్ టేస్టీ నైవేద్యంతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.